2024లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొలిటికల్ పార్టీస్ కి డబ్బులు ఇచ్చిన వాళ్ళ లిస్ట్ ని బయట పెట్టమని ఎలక్షన్ కమిషన్ ని ఆర్డర్ చేసింది. ఎలక్షన్ కమిషన్ బయట పెట్టిన లిస్టు ప్రకారం మన దేశంలో అత్యధికంగా పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్స్ ఇచ్చిన కంపెనీస్ లో తెలుగు రాష్ట్రాలకి చెందిన ఒక కంపెనీ దాదాపు 1200 కోట్ల రూపాయలు డొనేట్ చేసి దేశంలోనే సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అదే మెయిల్ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. తెలుగు ప్రజలకి ఈ కంపెనీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే అతిపెద్ద ప్రాజెక్ట్స్ అయిన పోలవరం అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్స్ ని నిర్మించిన కంపెనీ ఇదే. 1989లో మున్సిపాలిటీ వాళ్ళు వేసే వాటర్ పైప్స్ తయారు చేస్తూ స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఈ రోజు దేశవ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, హైవేస్, రైల్వేస్, పోర్ట్స్ అండ్ టన్నల్స్ లాంటి ఎన్నో రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని నిర్మిస్తూ దాదాపు 77,000 కోట్ల రూపాయల కంపెనీగా మారిపోయింది. ఈ కంపెనీని పిపి రెడ్డి అనే వ్యక్తి స్థాపించారు. ఆయన తన మేనల్లుడైన కృష్ణారెడ్డి గారితో కలిసి మెయిల్ కంపెనీ యొక్క బిజినెస్ ని ఎన్నో సెక్టార్స్ కి ఎక్స్పాండ్ చేశారు. రీసెంట్ గా ద ఎకనామిక్ టైమ్స్ అనే నేషనల్ మీడియాలో పబ్లిష్ అయిన ఒక న్యూస్ ప్రకారం కృష్ణారెడ్డి గారు ఈ కంపెనీలో పిపి రెడ్డి గారికి ఉన్న వాటాని కొనేసి ఆయన్ని కంపెనీ నుండి బయటికి పంపిస్తున్నారు అనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మెగా కంపెనీని స్థాపించిన పిపి రెడ్డి గారు ఇప్పుడు ఆ కంపెనీ నుండి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ నిర్మించే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ పొలిటికల్ పార్టీస్ కి 1200 కోట్ల రూపాయల డొనేషన్స్ ఎందుకు ఇచ్చింది? అసలు మెగా కంపెనీ ఎదగడం వెనక ఉన్న సీక్రెట్స్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1957లో పామిరెడ్డి పిచ్చిరెడ్డి అలియాస్ పిపి రెడ్డి అనే వ్యక్తి కృష్ణా జిల్లాలో ఉన్న దోకిపర్రు అనే ఏరియాలో జన్మించారు. 1989లో ఆయన హైదరాబాద్ వచ్చి బాలానగర్లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో 5 లక్షల పెట్టుబడితో మెగా ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ అనే పేరుతో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ మున్సిపాలిటీ వాళ్ళు వేసే వాటర్ పైప్స్ ని తయారు చేస్తుంది. అక్కడితో ఆగిపోకుండా పిపి రెడ్డి గారు పైప్స్ తయారు చేయడంతో పాటు మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ అండ్ వాటర్ సప్లైకి సంబంధించిన చిన్న చిన్న కాంట్రాక్ట్స్ తీసుకుని స్లోగా తన బిజినెస్ ని కన్స్ట్రక్షన్ సైడ్ డైవర్ట్ చేశారు. ఇదే టైంలో తన మేనల్లుడైన కృష్ణారెడ్డి గారు కూడా ఆయన చదువు పూర్తి చేసుకుని పిపి రెడ్డి గారి బిజినెస్ లో జాయిన్ అయ్యారు. వీళ్ళిద్దరూ కలిసి హైదరాబాద్ అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీ వాటర్ కాంట్రాక్ట్స్ తో పాటు చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఈ కంపెనీని స్లోగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సక్సెస్ అయిన ప్రతి కంపెనీ యొక్క జర్నీలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. సేమ్ అలాగే మెగా కంపెనీ యొక్క జర్నీలో కూడా ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఎలా అంటే 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో వ్యవసాయం అలాగే తాగునీటి సమస్యని తీర్చడానికి జలయజ్ఞం అనే ఒక స్కీమ్ ని స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా కృష్ణా అలాగే గోదావరి నదుల్లో ఉన్న నీటిని వేరే ప్రాంతాలకి మళ్లించి అక్కడ ఉన్న నీటి సమస్య తీర్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా 86 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని నిర్మించాలి. అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి 186,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ చేసింది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ జలయజ్ఞం స్కీమ్ లో ఉన్న 86 ప్రాజెక్ట్స్ లో 28 ప్రాజెక్ట్స్ అప్పట్లో మెగా కంపెనీకి వచ్చాయి. దీని వాల్యూ దాదాపు 37,000 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్ట్ వల్ల మెగా కంపెనీ యొక్క స్థాయి పెరిగి అది కంప్లీట్ గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీగా మారిపోయింది. అందుకే 2006లో ఈ కంపెనీ పేరుని మెగా ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ నుండి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గా మార్చేశారు. దీన్నే షార్ట్ కట్ లో మెయిల్ అని పిలుస్తారు. 2006 తర్వాత పిపి రెడ్డి గారు మెగా కంపెనీ యొక్క బిజినెస్ ని డిఫరెంట్ సెక్టార్స్ కి డైవర్సిఫై చేశారు. లైక్ పవర్ డిస్ట్రిబ్యూషన్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, రెన్యూబుల్ ఎనర్జీ, పైప్ మ్యానుఫ్యాక్చరింగ్, హైడ్రోకార్బన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎట్సెట్రా. ఈ సబ్సిడరీ కంపెనీస్ అలాగే అవి చేసే బిజినెస్ ల గురించి కాసేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజానికి మెగా కంపెనీ యొక్క బిజినెస్ ఎన్ని సెక్టార్స్ కి ఎక్స్పాండ్ అయినా వాళ్ళ మెయిన్ ఫోకస్ మాత్రం కన్స్ట్రక్షన్ బిజినెస్ మీదే ఉంటుంది. బికాస్ ఈ సెగ్మెంట్ నుండే వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. సో 2006 నుండి 2015 వరకు అంటే ఈ 10 ఏళ్ల కాలంలో మెగా కంపెనీ యొక్క బిజినెస్ ఇండియాతో పాటు విదేశాలకి కూడా ఎక్స్పాండ్ అయింది. 2015 వచ్చేసరికి మెగా కంపెనీ బాగానే గ్రో అవుతుంది. కానీ వాళ్ళ గురించి దేశం మొత్తం మాట్లాడుకునేలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఏమీ కూడా ఈ కంపెనీ బిల్డ్ చేయలేదు. కానీ ఆ అవకాశం వీళ్ళకి పట్టిసీమ ప్రాజెక్ట్ రూపంలో వచ్చింది. 2015లో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ కృష్ణా అండ్ గోదావరి నదులను కలిపి గోదావరి నది నుండి కృష్ణా నదికి నీటిని మళ్లించడానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది. దీన్నే పట్టిసీమ ప్రాజెక్ట్ అంటారు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ మెగా కంపెనీకే వచ్చింది. ఈ అవకాశాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకున్న మెగా కంపెనీ కేవలం 12 నెలల్లోనే ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్మించిన మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ కంపెనీకే వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2016లో తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ మెగా కంపెనీకే వచ్చింది. నెక్స్ట్ 2019లో
ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పిలువబడే పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ కంపెనీకి వచ్చింది. ఇవి మాత్రమే కాదు, మిషన్ భగీరథ, నల్గొండ వాటర్ గ్రిడ్, పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ అండ్ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ లాంటి చాలా ప్రాజెక్ట్స్ మెగా కంపెనీయే కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు రావడంతో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా ఈ కంపెనీకి వచ్చాయి. లైక్ హైవే ప్రాజెక్ట్స్, టన్నల్స్, పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ ఎట్సెట్రా. ఇక్కడ మీరు గమనిస్తే మెగా కంపెనీ యొక్క గ్రోత్ లో ఎక్కువగా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అండ్ కాంట్రాక్ట్సే కనిపిస్తాయి. గవర్నమెంట్ ప్రాజెక్ట్సే ఈ కంపెనీ యొక్క గ్రోత్ కి కారణం అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అందుకే ఈ కంపెనీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్స్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా మంచి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తుంది. ఈ రిలేషన్షిప్ గురించి 2024 వరకు ఎవరికీ తెలీదు. కానీ రీసెంట్ గా జరిగిన ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ వల్ల ఈ రిలేషన్షిప్స్ బయటపడ్డాయి. ఎలాగో చెప్తా చూడండి. 2018లో మోడీ గవర్నమెంట్ ఎలక్టోరల్ బాండ్స్ అనే స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్స్ ఇవ్వాలనుకునే వాళ్ళు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎంత డబ్బైనా డొనేట్ చేయొచ్చు. ఇలా డొనేట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ ని గవర్నమెంట్ ఎవ్వరికీ చెప్పదు. 2018 నుండి 2024 మధ్య ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా మన దేశంలో ఉన్న ఎంతో మంది ఇండివిజువల్స్ అలాగే కార్పొరేట్ కంపెనీస్ పొలిటికల్ పార్టీస్ కి వేల కోట్ల రూపాయల డబ్బు డొనేట్ చేశాయి. కానీ సడన్ గా 2024లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ బాండ్స్ లో ట్రాన్స్పరెన్సీ లేదని, ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే బేసిక్ ఫండమెంటల్ రైట్ ని వైలేట్ చేస్తుందని చెప్పి ఈ స్కీమ్ ని సస్పెండ్ చేసి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ ని బయట పెట్టమని ఎలక్షన్ కమిషన్ కి ఆర్డర్ చేసింది. 2024లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ లిస్ట్ ని బయటపెట్టింది. ఆ లిస్ట్ లో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మెగా కంపెనీ డైరెక్ట్ గా 966 కోట్లు, అలాగే సబ్సిడరీ కంపెనీ ద్వారా మరొక 220 కోట్లు, మొత్తంగా 1200 కోట్లకి పైగా ఈ కంపెనీ పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్స్ రూపంలో ఇచ్చింది. ఏ పార్టీకి ఎంత ఇచ్చింది అనే డీటెయిల్స్ కూడా చెప్తా చూడండి. కేంద్రంలో ఉన్న బీజేపీకి 584 కోట్లు, కాంగ్రెస్ కి 18 కోట్లు, తమిళనాడులో ఉన్న డిఎంకేకి 85 కోట్లు, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ కి 195 కోట్లు, ఏపీలో ఉన్న వైఎస్ఆర్సీపీకి 37 కోట్లు, టీడీపీకి 28 కోట్లు అండ్ జేడీయూ, జేడీఎస్ అండ్ జనసేన లాంటి పార్టీస్ కి 5 నుండి 10 కోట్ల డొనేషన్స్ ఇచ్చింది. ఈ డొనేషన్స్ ఇవ్వడం వెనక మెగా కంపెనీకి వాళ్ళ ఓన్ రీజన్స్ ఉంటాయి. కానీ సడన్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల ఈ డీటెయిల్స్ అన్ని కూడా బయటికి వచ్చేసాయి. అయితే ఇదే టైంలో ఈ కంపెనీ ఓనర్షిప్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ నేషనల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ద ఎకనామిక్ టైమ్స్ లో పబ్లిష్ అయిన ఒక రిపోర్ట్ ప్రకారం మెగా కంపెనీని స్థాపించిన పీపీ రెడ్డి గారికి ఆ కంపెనీలో 51% వాటా ఉంటే మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న కృష్ణారెడ్డి గారికి 49% వాటా ఉంది. ప్రెసెంట్ పీపీ రెడ్డి గారి వయసు దాదాపు 68 ఏళ్లు దాటేసింది. ఆయన బిజినెస్ నుండి రిటైర్ అయ్యి పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు. సో ఆయనకి మెగా కంపెనీలో ఉన్న 51% వాటాని కొనుక్కోవడానికి ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లోనే టాప్ పొజిషన్లో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ ట్రై చేస్తున్నారని చెప్పి ఎకనామిక్ టైమ్స్ లో రాశారు. కానీ ఆ బిజినెస్ మ్యాన్ ఎవరు అనేది ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు. ఆ బిజినెస్ మ్యాన్ ఎవరై ఉంటారో మీరు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మెగా కంపెనీ ఆ బిజినెస్ మ్యాన్ చేతికి వెళ్తే అప్పుడు కృష్ణారెడ్డి గారికి ఈ కంపెనీ మీద కంట్రోల్ తగ్గిపోతుంది. అందుకే తన మేనమామ వాటా 51% కూడా తనే కొనుక్కోవడానికి ఆయన పీపీ రెడ్డి గారితో ఒక సెటిల్మెంట్ చేసుకున్నారు. ఆ సెటిల్మెంట్ ప్రకారం కృష్ణారెడ్డి గారు పీపీ రెడ్డి గారికి ఉన్న 51% వాటాని కొనుక్కోవడానికి దాదాపుగా 12,000 నుండి 15,000 కోట్ల రూపాయల డబ్బు చెల్లించాలి. ప్రెసెంట్ ఈ డబ్బు అరేంజ్ చేయడానికి కృష్ణారెడ్డి గారు చాలా సోర్సెస్ నుండి ట్రై చేస్తున్నారు. లైక్ కోటక్ అల్టర్నేట్ అసెట్ మేనేజర్స్, వార్ది అండ్ ఫెర్లాన్, డిట్స్కీ బ్యాంక్ ఎట్సెట్రా. కృష్ణారెడ్డి గారు ఈ డీల్ ని 2027 లోపే కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు, ఎకనామిక్ టైమ్స్ లో పబ్లిష్ అయిన ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్. బట్ ఏదేమైనా ఈ కంపెనీ ఎవరి చేతుల్లోకి వెళ్తుంది అనేది నెక్స్ట్ 2 years లో మనకి తెలిసిపోతుంది. మెగా ఇంజనీరింగ్ అంటే చాలా మందికి కన్స్ట్రక్షన్ బిజినెస్ గానే తెలుసు. కానీ ఈ కంపెనీ డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్స్ దగ్గర నుండి ఎలక్ట్రిక్ బస్సెస్ వరకు చాలా రకాల బిజినెస్లు చేస్తుంది. వాటిలో కొన్ని సబ్సిడరీ బిజినెస్ల గురించి చెప్తా చూడండి. 2004 టైంకి కన్స్ట్రక్షన్ బిజినెస్ లో బాగా సక్సెస్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఎంటర్ అయిన బిజినెస్ పవర్ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్, అంటే పవర్ ప్లాంట్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ని నిర్మించడం స్టార్ట్ చేశారు. తర్వాత 2008లో హైడ్రోకార్బన్స్ అండ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ కి వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేశారు. అంటే ఓఎన్జీసీ లాంటి కంపెనీస్ ఆయిల్ అండ్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెగా కంపెనీ బిల్డ్ చేస్తుంది. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం మాత్రమే కాదు, మెగా కంపెనీ సొంతంగా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి 2018లో మెగా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేసి పైప్ లైన్ కనెక్షన్ ద్వారా డొమెస్టిక్, కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ యూజర్స్ తో పాటు సిఎన్జి వెహికల్స్ కి కావాల్సిన గ్యాస్ ని కూడా మెగా కంపెనీ సప్లై చేస్తుంది. అంతేకాదు
ఈ కంపెనీ నేషనల్ హైవేస్ ని నిర్మిస్తుంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేస్తుంది అండ్ ఆ ప్రాజెక్ట్స్ కి కావాల్సిన పైప్ లైన్స్ అండ్ ఎక్విప్మెంట్ ని కూడా సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. పవర్ ట్రాన్స్మిషన్ యూనిట్స్, సోలార్ పవర్ ప్లాంట్స్, ఆన్ షోర్ అండ్ ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ రిగ్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇలా ఒకటేంటి 1989లో వాటర్ పైప్స్ తయారు చేస్తూ స్టార్ట్ అయిన ఈ మెగా కంపెనీ ఈ రోజు 18 రకాల బిజినెస్ లకి ఎక్స్పాండ్ అయింది. అయితే వీటిలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది, అదే ఓఎలక్ట్రా. ఈ కంపెనీ 2000 ఇయర్లో గోల్డ్ స్టోన్ టెలి సర్వీసెస్ అనే పేరుతో స్టార్ట్ అయింది. తర్వాత వీళ్ళు 2015లో చైనాలో ఉన్న BYD కంపెనీతో పార్ట్నర్షిప్ చేసి ఇండియాలో ఎలక్ట్రిక్ బస్సెస్ ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. 2018లో మెగా కంపెనీ ఇండియాలో స్టార్ట్ అయిన ఎలక్ట్రిక్ వెహికల్ బూమ్ ని చూసి ఆ సెగ్మెంట్ లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంది. అందులో భాగంగానే ఈ గోల్డ్ స్టోన్ కంపెనీలో 26% వాటాని కొనుక్కుని దాని పేరుని ఓఎలక్ట్రా గ్రీన్ టెక్ గా మార్చేసింది. 2021లో మెగా కంపెనీ ఓఎలక్ట్రాలో తన వాటాని 26% నుండి 50.01% కి పెంచుకుని ఆ కంపెనీ ఓనర్షిప్ ని టేక్ ఓవర్ చేసింది. ఈ ఓఎలక్ట్రా కంపెనీ చైనాలో ఉన్న BYD కంపెనీ సపోర్ట్ తో ఎలక్ట్రిక్ బస్సెస్, ట్రక్స్ అండ్ ఈ టిప్పర్స్ ని తయారు చేస్తుంది. ఇది మన దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చరర్. అయితే ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా చూడండి. మెగా కంపెనీ ఓఎలక్ట్రా ద్వారా ఎలక్ట్రిక్ బస్సెస్ ని తయారు చేయడం మాత్రమే కాదు, చాలా రాష్ట్రాల్లో ఉన్న రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ తో కొలాబరేట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రిక్ బస్సెస్ ని అవిట్రాన్స్ అనే మరొక కంపెనీ ద్వారా సప్లై చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఓఎలక్ట్రా కంపెనీ ఎలక్ట్రిక్ బస్సెస్ ని తయారు చేస్తే ఈవీట్రాన్స్ అనే కంపెనీ చాలా రాష్ట్రాల్లో ఉన్న ఆర్టీసీలకి ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ ని సప్లై చేస్తూ వాటిని మేనేజ్ చేస్తుంది. అయితే ఈ రెండు కంపెనీలు కూడా మెగా కంపెనీ యొక్క సబ్సిడరీలే. అర్థమైందా? మీలో కొంతమందికి ఈ ఓఎలక్ట్రా బస్సుల గురించి తెలియకపోవచ్చు. ఇవి ఎక్కువగా తెలంగాణ ఆర్టీసీతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ అండ్ హిమాచల్ ప్రదేశ్ లో ఉండే ఆర్టీసీ బస్సులో కనిపిస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఈ ఓఎలక్ట్రా బస్సులు తిరుమల కొండ మీద ఎక్కువగా కనిపిస్తాయి. 2023లో మెగా కంపెనీ చైనాలో ఉన్న BYDతో కలిసి దాదాపు 8,500 కోట్ల రూపాయలు పెట్టుబడితో హైదరాబాద్ లో ఒక ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని స్టార్ట్ చేయాలనుకుంది. ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ని కూడా రీచ్ అయింది. కానీ అప్పట్లో చైనాకి మనకి జరుగుతున్న గొడవల వల్ల నేషనల్ సెక్యూరిటీని మైండ్ లో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసింది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కి అప్రూవల్ వచ్చి ఉంటే మెగా కంపెనీ అండర్ లో హైదరాబాద్ లో ఒక ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేది. కానీ అన్ఫార్చునేట్ గా ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మెయిల్ అండర్ లో ఎన్నో సబ్సిడరీ కంపెనీస్ ఉండగా ఈ ఓఎలక్ట్రా కంపెనీ గురించే ఇంత డీటెయిల్డ్ గా ఎందుకు చెప్తున్నాను అనే డౌట్ మీకు రావచ్చు. మెగా ఇంజనీరింగ్ అనేది ఒక అన్లిస్టెడ్ కంపెనీ. అంటే ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ 77,000 కోట్లకి పైగా ఉన్నా కూడా ఈ కంపెనీ ఫౌండర్స్ దీన్ని స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేయలేదు. మెగా ఇంజనీరింగ్ ఒకటే కాదు, ఈ గ్రూప్ అండర్ లో ఉన్న ఏ కంపెనీ కూడా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యలేదు ఎక్సెప్ట్ ఓఎలక్ట్రా. స్టాక్ మార్కెట్ లో మెగా కంపెనీకి సంబంధించిన షేర్ ఏదైనా ఉంది అంటే అది ఈ ఓఎలక్ట్రా కంపెనీదే. అందుకే ఈ కంపెనీ గురించి కాస్త డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మెగా ఒక అన్లిస్టెడ్ కంపెనీ అవ్వడం వల్ల దానికి సంబంధించిన ఫైనాన్షియల్ డీటెయిల్స్ పబ్లిక్ గా అవైలబుల్ గా ఉండవు. సో ఈ కంపెనీ కంప్లీట్ గా కృష్ణారెడ్డి గారి చేతికి వెళ్తే అప్పుడు ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ అది ఎప్పుడు జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. సో ఇది మెగా కంపెనీ యొక్క స్టోరీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ Surya signing off.